వెల్కమ్ టు మై ఛానల్ శ్వేత వ్లాగ్స్ తెలుగు. నేను మీ శ్వేత. ఈరోజు ఈ వీడియోలో రెసిపీ వచ్చేసి చోలే మసాలా. ముందుగా ఓవర్ నైట్ రాత్రి చోలేని నానబెట్టి పెట్టేసుకోవాలి. మార్నింగ్ లేచిన తర్వాత ఒకసారి వాష్ చేసుకొని కుక్కర్లో వేసుకొని సరిపడా పసుపు ఉప్పు వేసుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని స్టీమ్ పోయిన తర్వాత ఇలా ఒకసారి చెక్ చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని వేడయ్యాక జీలకర్ర ఆవాలు ఆనియన్స్ వేసి బాగా ఫ్రై అయ్యాక అందులోనే కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత పసుపు, అప్పుడే ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అప్పుడు దంచింది వేస్తేనే కొంచెం టేస్ట్ వేరేలా ఉంటుంది. తర్వాత 2 మీడియం సైజ్ టమాటో ప్యూరీ వేసుకొని టమాటో పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని అందులోనే కారం, కొంచెం ధనియా పొడి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈలోపు మనం మిక్సీ జార్ తీసుకొని అందులో రెడీమేడ్ నా దగ్గర కొబ్బరి పౌడర్ ఉండే లేదా ఎండు కొబ్బరి ముక్కలు చేసి వేసుకొని ఒక 3 స్పూన్స్ వేసుకొని ఒక 5-6 కాజు అండ్ మనం ఉడికించి పెట్టుకున్న చోలే వేసుకొని మంచి ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. చోలే ఎందుకు వేసుకున్నాను అంటే మనకు గ్రేవీ కొంచెం థిక్గా వస్తుంది, లేదంటే స్కిప్ చేసేయచ్చు. టమాటో పేస్ట్ కొంచెం దగ్గర అయిన తర్వాత మనం పేస్ట్ చేసుకుంది కూడా వేసుకోవాలి. కొంచెం థిక్గా అవుతుంది. ఆ జార్లోనే కొద్దిగా వాటర్ వేసేసి పోసేసుకొని మంచిగా ఉడికిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకొని కొంచెం గరం మసాలా అలాగే కొద్దిగా కసూరి మేతి వేసుకొని బాగా కుక్ చేసుకోవాలి. ఫ్రై అయిపోయిన తర్వాత ఉడికించుకున్న చోలే వేసుకొని ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో బాగా కుక్ అయిన తర్వాత లాస్ట్గా కొత్తిమీర వేసుకొని డిష్ అవుట్ చేసేసి పూరితో చపాతీతో సర్వ్ చేస్తే చాలా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.